ముగ్గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాణ. మీరు 30 తర్వాత చూస్తున్నాను కాబట్టి నేను మారని మీరు మాట్లాడతాను. అప్పుడు మీరు 15 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు ముందు చూశాను నేను. అంటే 30 సంవత్సరాల తర్వాత ముందు వస్తుంది. అందులో కొంత బేసిస్ కొంత వెంటనే గమనించాను. ఇద్దరు మట్టుబడి కొందరు ఇబ్బంది చాలా మారిపోతారు కదా. ఇప్పటికీ 10th పట్టుకుంటుండే అని గుర్తుపట్టాను. అంటే కొన్ని గుర్తుపడతాయి మోదీ గారు అనిల్ కూడా గుర్తుపడతారు. అనిల్ ప్రతి ఒక్కరు కావాలి. ఒక ఫోటో తీసుకో. అయితే మీరు మాట్లాడతారు. ఇప్పుడు అప్పుడు మీసాలు ఉండేవి కాబట్టి మీసాలు ఇప్పుడు నా మీసాలు అప్పటి కర్పతరంగా మారింది. అదే నామము. కానీ మీరు కొత్త ఉండరు కాబట్టి మారిపోతారు ఆటోమేటిక్గా. అందువల్ల మీ కళలో సంతోషం తర్వాత
ముఖాలు ఈసరికి గుర్తుపట్టాలని లేదా గదొకటి బాగా అనిపిస్తుంది ఈ అమ్మాయి పేరు మాత్రం చెప్పండి. సూర్య ఫోటో కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చింది. తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కోరుకున్నా కోరికల వాళ్ళన్నా, చేరువైనా చీకలపాలన్నా, చెదిరిన కలయినా విడువను కలనైనా. తాను లేక నేను లేననుకున్నా, స్నేహబంధం తెంచుకొని కాదన్నా, ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా. క్షమించని Happy days, happy days, happy days.
కూర్చోండి కూర్చోండి. అందరి ఆశీర్వచనాలను మేము ఈ స్థాయి 30 సంవత్సరాల తర్వాత మేము ఇచ్చే మీ ఆహ్వానాలను భావిస్తూ ఈ సమావేశానికి మేము ధన్యవాదాలు చేస్తాము. బ్యాడ్ని పెట్టుకొని మిత్రుడు సరస్సు 93 మన ఉపాధ్యాయురాలు కొన్ని సందర్భాల్లో ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీమతి షీలా గురూజీ గారిని సవినీయంగా వేదికపైకి సభాధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సులభ గురూజీ గారిని శ్రీమతి సుందరి గురూజీ గారిని వేదికపైకి ఛాయా గురూజీ గారిని సవినీయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు చేస్తున్నటువంటి ఆవులూరు నారాయణ గురూజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రమోహన్ గురూజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ చెప్పండి మనకు గురూజీ గారు మంగళ వాయిద్యాలు మన కరతాల ధ్వనుల మధ్య ఈ సమావేశానికి మన బ్యాచ్ తరఫున ఆహ్వానిస్తూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అది కాబట్టి మనం 3 సెక్షన్లో కూడా అన్ని మనం కలిసి ఉన్నట్టుగా మనం బయటగా భావించాలా. కాబట్టి మొట్టమొదటి సభాధ్యక్షత వహించిన శ్రీమతి షీలా మేడం గారికి శ్రీ విద్య మరియు అరుణ బోకి అందించాల్సిందిగా ఈ ఇన్ని రోజుల మన జీవితం 30 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ విధంగా మనం ఆత్మీయ సమ్మేళనానికి కలవడం ఆనందంగా ఉంది. ఈ మిత్రుల కోసం, మన పాఠశాల కోసం, మన ఉపాధ్యాయుల కోసం మనం కేటాయించుకొని ఈ రోజు గడిపి ఈ మధురానుభూతులను మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఇలాంటి అవకాశం మనకి రావడం మన పాత జ్ఞాపకాలను ఆత్మీయ కలయికి ఈ మన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంగా ఇప్పుడు ఉపాధ్యాయురాలు షీలా గురూజీ గారిని బొకేతో సత్కరించాల్సిందిగా అరుణ అండ్ వాసవిని కోరండి. బ్యాక్ రెడీ ఆహ్వానించిన జ్యోతి ప్రదర్శన రెడీ సార్. ప్రణీత శశికళ ఎవరైనా లేకపోతే మీరే వచ్చారు. రాకేష్ సాగర్ రెడ్డి రాకేష్ సాగర్ రెడ్డి అందుబాటులో లేనందున వీరిని మన నగేష్ మరియు ప్రశాంత్ ఫ్లవర్ బొకేతో సన్మానించారు. మన సాధారణంగా స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం.
ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. వెళ్ళాల్సిందిగా ఆరోగ్య ఆత్మజ్యోతి ప్రదీప్ జ్యోతి నమోస్తుతే. साधन मात्र प्रणाम. एक नमोस्तुते शुभं करोतु कल्याणं द्वेष बुद्धि विना. नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय गुरु ज्योति नमो. 1983 నుంచి 94 వరకు 10 సంవత్సరాలు చదువుకున్న పాఠశాలలో ఉదయం भगवती वीणा पुस्तकधारिणी मभयदा ज्ञानान्धकारापहां भगवती बुद्धिप्रदां अम्ब विमलमति दे जगशिरमो अम्ब विमलमति दे साहसशील हृदय में भैया सत्य स्नेह कावर दे सीता ब्रह्मणा అది చాలా నిజం చెప్పాలంటే మనందరి స్నేహం వల్లనే. మనందరి స్నేహం చూస్తే 4 దశలు ఉంటాయి. 1 to 15 మన 10th క్లాస్ పూర్తిమెట్టు ఉద్యోగము ఈ బాధ్యతలు ఉండడం వల్ల మనం చాలా మంది కూడా సక్సెస్ కూడా కారణం ఏంటంటే ఇదే ప్రోగ్రామ్ 10 years బిఫోర్ పెట్టి మనకు సక్సెస్ కాకపోతుంది. ఎందుకంటే మొన్ననే కలిసినాం కదా, రోజులు మొన్ననే కలిసినట్టే ఉన్నాం, ఇంత తొందరగా అటెండ్ అయింది. కానీ మనం 108 మందిలా 95 మంది హాజరైనట్టు అది మనందరి స్నేహం యొక్క సక్సెస్. కాబట్టి మనకు పాపం కాలం కొన్ని తీపి గాయాలతో పాటు చేదు యొక్క గాయాలను కూడా ఉంచడం జరిగింది. వినోద్ వాసే మేము మాట్లాడే మాటలు కూడా అది ఇచ్చే మధుర ఫలాలు లాంటి. కాబట్టి మా ఫలాన్ని మీరు తర్వాత మీ మాటల్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మా ఇంటికి వచ్చి ఏడవరాదే ఇచ్చిన టైంకు నువ్వు మంచి అందమైన పుష్పగుచ్చాలను నా పార్థివ దేహాన్ని దగ్గర తీసుకొస్తావు, కానీ అంత మంచి పువ్వులను నా పార్థివ దేహం చూడదు. అదేదో ఇప్పుడే ఇయ్యరాదే అని అంటాడు. నేనంటూ లేనప్పుడు నువ్వు నా గురించి అరే ఫలానా మనిషిని మంచిగా ఉండే నన్ను మంచి మాటలు మాట్లాడతావు, అదేదో ఇప్పుడే నా గురించి చెప్పరాదే అని అంటాడు. నేనంటూ లేనప్పుడు నువ్వు నేను చేసే తప్పులన్నింటినీ క్షమిస్తావు, అదేదో ఇప్పుడే నా తప్పుని క్షమించరాదే అని అంటాడు. నేనంటూ లేనప్పుడు నువ్వు నా జ్ఞాపకాలను వల్ల చేసుకుంటావు, ఇప్పుడే నువ్వు నా జ్ఞాపకాలను వల్ల చేసుకో, మన ఇద్దరం ముచ్చట పెట్టుకుందాం దాయే అని అంటాడు. నేనంటూ లేచాక నా కుటుంబాన్ని సంతాపం తెలపడానికి నువ్వు మా ఇంటికి వస్తావు, అదేదో ఇప్పుడే రారాదే అని అంటాడు. అంటే మనం ఏది టైం శాశ్వతం కాదు, ఉన్నప్పుడే మనం సవినింగ్ చేసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల మన ఇంత ఫ్రెండ్షిప్ బయటపడుతుందని కోరుతా ఉన్నా. కాబట్టి ఈ వాళ్ళ గురించి మనం ప్రస్తావిద్దాం. మరియు ఈ సెక్షన్ లో ఉన్న ప్రవీణ్ మరియు శ్రీరామ్ మరియు మిత్రుడు శ్రీధర్ గౌడ్, ఊ సెక్షన్ లో ఉన్న మిత్రుడు సృష్టి కుమార్ మరియు మిత్రుడు ప్రవీణ్, వీళ్ళతో పాటు దేవిదాస్. రీసెంట్లీగా దేవిదాస్ అనే మిత్రుడు నాకు కూడా ఇప్పుడు తెలిసింది, కాబట్టి మిత్రుడు చనిపోయిండు. అదేవిధంగా ఉపాధ్యాయుల విషయానికి వస్తే మనకు గణితం బోధించినటువంటి రాజు
తెలుసు. సత్యనారాయణ గురుజీ గారు మరియు పెద్దలు సంస్థని అల్లాబాద్ సంస్థని ఏకఛత్రాధిపత్యంగా ఎన్నో దశ దిశల అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లినటువంటి పెద్దలు గట్క సుదర్శన్ గారు చనిపోవడం జరిగింది. ఇంతే కాకుండా మనకు తెలియని ఇంకా ఈ సత్యనారాయణ గారు కూడా చనిపోయినట్టున్నారు. ఇటీవల నీలకంఠ గురూజీ గారు కూడా చనిపోయారు. కాబట్టి చాలా మంది ఈ కార్యక్రమం సంబంధించి ఇటు ఉపాధ్యాయుల పరంగాను విద్యార్థుల పరంగాను విద్యార్థుల బంధువు మిత్రులు అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా కుటుంబాల సభ్యులు చాలా మంది చనిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ మనకు సినికా యాత్ర అన్నాడు, పోయినోళ్ళు అందరూ గుర్తులు. కాబట్టి వాళ్ళందరూ తీపి గుర్తులో మనం వారికి ఒకసారి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. కాబట్టి మిత్రుడికి ఒక 2 నిమిషాలు మనం వాళ్ళకు మౌనం పాటిద్దామని మిత్రులందరికీ తెలియజేస్తూ అందరూ సవినీయంగా లేవాలని కోరుతాం. స్వస్థ పక్కన పిల్లలు చూసేవారు శిశు మందిరంలో చదువుతున్నాడు అని. ఒక కాలనీలో 4 పిల్లలు ఉన్నారనుకో, ఏదైనా డౌట్ గా నచ్చిన శిశు మందిరంలో చదువుతాడు అంటారు. పేరెంట్స్ కూడా మా అమ్మ కూడా ఏమైనా తప్పు చేస్తే అని నువ్వు శిశు మందిరం చదివారు అంటుంది. ఇది అదే జరుగుతుంది. కాబట్టి శిశు మందిరాల అంత ప్రత్యేకత. ఆ సైడ్ లో ఉన్నాయంటే 3 స్కూళ్ళు. ఒకటి కాన్వెంట్ స్కూల్. కాన్వెంట్ స్కూల్ ఏంటంటే సెకండ్ జనరేషన్ పిల్లలు, ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ డాక్టర్లు, లాయర్లు, అడ్వకేట్లు వాళ్ళు ఉంటుండే. మళ్ళీ 2వ స్కూల్ అంటే గోపాలకృష్ణ శిశు మందిర్. శిశు మందిర్ కల్చరు, పిల్లవాడు మంచిగా పెరుగుతాడు, తల్లిదండ్రులు కూడా కొద్దిగా టెన్షన్ తప్పుతుంది అన్న ఉద్దేశం ఏంటంటే అప్పుడు శిశు మందిర్లో వేస్తుండే. కాబట్టి శిశు మందిర్ మినిమం గ్యారెంటీ అనేది ఉంటుంది. ఈ కార్యక్రమంలో అప్పుడు మనకు క్లాస్ లీడర్స్ ఉంటుండే. కాబట్టి తరగతి తరఫున నవీన్ గారిని, ఆ సెక్షన్ తరఫున నవీన్ గారిని, ఎందుకంటే నవీన్ గారిని ప్రతి ఒక్కరూ మాట్లాడలేరు కాబట్టి అప్పుడున్న క్లాస్ లీడర్సే మన తరగతి ప్రాతినిధ్యంగా భావిస్తూ నవీన్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళీ ఇది ఏంటంటే గురించి కిటికీలకు రాగా తుడిపేస్తున్నాయి, కొద్దిగా టెన్షన్ పెడుతుంది పాపం మొత్తానికి. గురూజీలు అంటే కొందరు చిన్న స్కూల్ నుండి ఉన్నారు, కొందరు మేము గుర్తుపట్టలేకపోయాను. తర్వాత ఇక్కడ పరిచయం చేసుకున్నాను. తర్వాత ఉన్నత పాఠశాల టీచర్లు ఉన్నారు, వారందరికీ ఆల్రెడీ నాతో కొంచెం ఎక్కువ పరిచయం ఉండడం వల్ల ఈజీగా గుర్తుపట్టలేము. ప్రత్యేకంగా చెప్పాలంటే శిశు మందిర్తో నా ఇంట్లో నేను మా పేరెంట్స్ ద్వారా నేర్చుకోలేని చాలా విషయాలు ఇండియన్గా నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడూ అనుకునేది మా పేరెంట్స్ పెంచడం వల్ల నేను ఇలా ఉన్నానని, కానీ శిశు మందిర్ వల్లే చాలా తెలియకుండా నేర్చుకోవడం జరిగింది. మేబీ దానివల్లే ఇప్పుడు ఒక స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. ఆ రకంగా నేను గురుజులందరికీ శిశు మందిర్ యాజమాన్యానికి చాలా రుణపడి ఉన్నాను. అంతేకాకుండా నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ 7 years, నేను 3rd క్లాస్ నుండి ఆదిలాబాద్ శిశు మందిర్లో చదువుకున్నాను. సో 10 years అంటే ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు వాళ్ళతో నాకు నా ఇంటరాక్షన్ వల్ల డిఫరెంట్ పీపుల్స్ ఉండేది. ఫ్రమ్ హై ప్రొఫైల్ లైక్ మా సెక్షన్లో భారతీయ ఉండే అమ్మాయి, ఉత్తర వాళ్ళు చాలా, అండ్ నాకు కూడా ప్రశాంత్, అండ్ లో ప్రొఫైల్ వాళ్ళు ఉండేది. కానీ వాళ్ళు అలా బిహేవ్ చేయకపోయేది. ఈవెన్ శిశు మందిర్లో హిందూస్, ముస్లిం, క్రిస్టియన్ అనేది ఎప్పుడు డిఫరెన్స్ లేదు. అది మాకు ఇప్పటికీ గుర్తులేదు. అంటే అట్లీస్ట్ ఒక కన్సర్న్ రావడము, ఎప్పుడో ఒకసారి అట్లా క్రియేట్ కావడం కూడా జరగలేదు. అట్లాంటి స్కూలు విత్ సేమ్ కల్చర్, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అట్లే అందరికి ఈక్వల్గా ఫాలో అయ్యేలా చేయడము, ఇలాంటి గొడవలు లేకుండా చేయడం అనేది అది చాలా డిఫరెంట్. అది నేను ఇప్పటికీ అంటే ఎలా జరిగింది అనేది కూడా తెలియదు. చాలా ధన్యుని, ఎందుకంటే శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నాను అనుకోవడం కాదు, ఇప్పుడున్న అన్ని స్కూల్స్ కూడా శిశు మందిర్ని ఫాలో అవుతున్నాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా పెద్ద పెద్ద స్కూల్స్, సదాచారము, సంస్కృతి, ఇప్పుడు యోగా ఏవైతే మనం ఇండివిజువల్ గా స్కూల్ లాగా వాళ్ళు ట్యూన్ చేస్తున్నారు, కానీ ఇవన్నీ అన్ని ఒక దగ్గర ఉన్న. థ్యాంక్ యూ. కాబట్టి మనం అదే తర్వాత ఈ సెక్షన్ తరపున మనం ఈ సెక్షన్ తరపున మాట్లాడాల్సిందే కోరుతాం. మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది. దానికంటే ముందు అందరి గురువులకు పేరు పేరున పాదాభివందనాలు.
అందరి గురించి గారు. తర్వాత నా తోటి మిత్రులందరికీ కూడా వెల్కమ్. నా పేరు గజానన్ రావు. నా ప్రాపర్ వచ్చేసి భైంసా. ఇప్పుడు నేను ఎస్జిపిగా తానూరు మండలం నిర్మల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాను. శిశు మందిరం ఆదిలాబాద్లో 7వ తరగతిలో జాయిన్ అయినాను. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నా. అంతకుముందు భైంసా శిశు మందిరంలో చదువుకునేది. అయితే ఈ తరఫున మాట్లాడమన్నారు కాబట్టి నా గురించి కొంచెం తక్కువ చేస్తాను. ఓవరాల్గా ఏమనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే విద్య అందిందో ఆ ఒక్క విద్య మాత్రమే కాదు, మనకు జరిగింది చాలా స్కూళ్ళల్లో విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కు మాత్రమే స్కూళ్ళలో ఒక పద్యం కూడా వాళ్ళకి చెప్పరు. ఎందుకంటే జీవితంలో తర్వాత పనికిరాదేమో అనుకోండి. కానీ మన దగ్గర అలాంటిది లేదు. మనం అందరం చాలా లక్కీ, చాలా మనం అదృష్టవంతులం. ఆ విధమైన విద్యను మనం పొందినాం. ఇన్ని సంవత్సరాల్లో బయట చాలా రకాలుగా చాలా చోట్ల మన బ్యాచ్ గురించి ఒక చేదు వాస్తవం మనం ఒకటి చెప్పుకోవాలి. 94 బ్యాచ్ గురించి వీఆర్ సమ్వాట్ అన్లక్కీ బ్యాచ్ ఇన్ సమ్ టర్మ్స్. ఎందుకంటే మనకంటే సీనియర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం టీచింగ్ జాబ్ కానీ కొంచెం త్వరగా సెట్ అయ్యారు. మనకంటే జూనియర్ బ్యాచ్ కొంచెం సాఫ్ట్వేర్ అని అదని అట్లా కొంచెం సెట్ అయ్యారు. మనం మాత్రం కొంచెం కష్టపడుతూ లేస్తూ దగ్గర ముఖ్య తినుకుంటూ మొత్తానికైతే సెట్ అయినాం. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత టీటీసీ చేసి బీడీ చేసి ఇంకేదో చేసి ఔరంగాబాద్లో ఇంజనీరింగ్ జాబ్ చేసి నాకు కౌటాల కాకతనగర్ అక్కడ టీచర్ జాబ్ చేసి అన్ని చోట్ల చూసి వచ్చాను. కాకపోతే దీనివల్ల ఏమైందంటే కొంచెం అనుభవం వచ్చింది. అనుభవాన్ని ఒక నిమిషంలో చెప్తాను నేను. ఒక శిశు మందిర్ విద్యార్థి ఒక స్కూల్లో టీచర్ గా ఉన్నాడంటే సడన్ గా మనకు ఒక మైండ్ వస్తాయి. అది ఈయన బాగా చెప్తాడేమో, ఈయన డిసిప్లిన్ ఉంటాడేమో, ఈయన పర్ఫార్మెన్స్ బాగుంటుందేమో అని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. తర్వాత మనం చెక్ చేస్తుంది, ఇంప్రూవ్ అవుతుంది కూడా జరుగుతుంది. టీచర్లో కూడా ఉంటుంది. ఒక టీచర్ మన దగ్గర గవర్నమెంట్ టీచర్ ఎవరైనా వచ్చారనుకోండి, ఆయనకి చదువు చెప్పి మాత్రం వస్తాయి టీటీసీ పీడీ గురించి. మనం శారీరక చేయగలుగుతాం, మనం ఐచ్ఛిక్ చేయగలుగుతాం, మనం డ్రిల్ చేయగలుగుతాం, మనం మితాకాలు చేయగలుగుతాం, ఇవన్నీ చేయగలుగుతాం. ఇవన్నీ మనం చేయగలుగుతాం ఒక స్కూల్లో. ఒక పీఈటీ రాకుంటే ఒక పీఈటీ బాధ్యత కూడా మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ఇది వేరే వాళ్ళకి సాధ్యం కాదు. ఒక చదువు ఈ విషయంలో మనకు టీచర్లు అందరూ ఏదైతే చాలా బాగా చెప్పేసుకోవడానికి అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్లనే మేము చాలా డిసిప్లిన్ గా సమాజంలో పేరు మాత్రం చెడగొట్టుకోలేదు, పేరు మాత్రం మంచిగా ఉంచుకోగలిగినాం. థ్యాంక్ యూ. సెక్షన్ మాట్లాడింది కాబట్టి మీకు యాక్చువల్గా అందరిది అదే ఇంటెన్షన్ ఉంటుంది. నేను చాలా మటుకు ఎంత ఎక్సైట్మెంట్ తోటి వస్తూ ఉన్నామంటే హైదరాబాద్ నుంచి అందరినీ కలుస్తాను. చాలా మందిని నేను పేరుతో పిలిచిన, కానీ కొందరిని మిస్ కావచ్చు. అయితే ఫస్ట్ అదంతా మనం ఆల్రెడీ పర్సనల్గా షేర్ చేసుకుంటాం. యాక్చువల్గా శిశు మందిర్ అని అంటే ఇప్పటికీ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది ప్రతి ఒక్కరికి. అందరం ఈ పొజిషన్ ఉన్నామంటే మిత్రుడు కొద్దిగా అంటే మేము పడుకుంటూ లేసుకుంటూ వచ్చిన ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే అందరం ఎవరి మీద డిపెండ్ కాకుండా మేము తోచినంత సహాయపడే స్థితిలో ఉన్నాము అనేది అది గురువులందరికీ మేము కాదు మా బ్యాచ్ మొత్తం. యాక్చువల్గా నేను ఆ సెక్షన్ కొందరు ఏబిసి అని ప్రొనౌన్సియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, ఏబిసి కాదు ఆ ఈ ఊ. కానీ అదాన్ని మర్చిపోతున్నాం. ఎక్కడ మనకు ఒక క్లాస్ సెక్షన్ అనేది ఆ రకంగా ఎక్కడ లేదు. ఏ స్కూల్లో చూసినా మా పిల్లలందరూ అంటే ఎవరి పిల్లలు వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదవచ్చు, నార్మల్ స్కూళ్ళలో చదవచ్చు. కానీ కల్చర్ మాత్రం ఇవాళ ఏ స్కూల్లో కనబడతలేదు. గురూజీలు అందరూ ఇదాన్ని మాత్రం యాక్చువల్గా మేము దానికి గర్వపడుతున్నాం, ఇవాళ ఫీల్ అవుతున్నాం. ఎమోషనల్గా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ సమయాభావం వల్ల నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా. అందరి తరఫున మీ అందరికీ ఎంతో దూరం నుంచి వచ్చిన ఇప్పుడు మురళీకృష్ణ గురుజీ కానీ హైదరాబాద్ నుంచి చాలా గురుజీలు శ్రమ కోర్చి మాతోటి మమేకం కావడానికి, మీ శిష్యులుగా మమ్మల్ని
చూడడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సత్యరావు గురుజీకి కూడా యాక్చువల్గా చాలా అందరికీ పేరు పేరున నేను త్రిపుర సుందరి గురించి కానీ శీలా గురించి ఆల్రెడీ మేము ఓకే మాట్లాడుతూనే ఉంటాము, కలిసి షేర్ చేస్తున్నాం. అయితే అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా గ్రూప్ తరఫున. మోడల్గా మీరు భావించాలి. నేను చేసే సన్మానం ఏమో మీకు చేసిన నలుగురే కావచ్చు, మీకు పుష్పగుచ్చం ఇచ్చిన నలుగురే ఇచ్చినట్టు కాదు, మా బ్యాచ్ అందరి తరఫున ప్రాతినిధ్యం వయస్సు మీకు ఇచ్చినట్టుగా మేము భావించాలి. కాబట్టి మేము ఈ 93-94 చేసే ఎస్ఎస్సి బ్యాచ్ మీరు ఇప్పుడు కూడా రేపు చెప్పుకోవాలి. శిశుమంది 94 బ్యాచ్ వారు మాకు మంచిగా చేసింది అన్న రికార్డు మాకు ఎప్పటికీ నుండిపోవాలని మేము కోరుతా ఉన్నాం. రైట్ వచ్చినాం కాబట్టి కానీ ఈ ప్రాంతానికి ఈ కార్యక్రమానికి 24 గంటలు జర్నీ చేసి వచ్చినటువంటి ముంబై నుండి తెచ్చినట్టు మయకు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇవ్వచ్చు, ఏం తప్పు లేదన్నట్టు మనం భావిద్దాం. కాబట్టి ఈ సందర్భం ఒక్క 3 నిమిషాలు, ఎందుకంటే రాని 24 గంటలు పోని 24 గంటలు 48 గంటలు. నమస్కారాలు. బంద్ చేస్తాడు, బంద్ చేస్తే మళ్ళీ ప్రింట్ ఆహ్వానించినందుకు మీరందరికీ, మా పూర్వ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. ఇందులో చాలామంది మహిళలు కానీ పురుషులు కానీ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారని తెలిసింది. చాలామంది ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టారు, దానికి బాగా సంతోషిస్తున్నాము. పిల్లలందరినీ క్రమశిక్షణగా పెంచి మీ పిల్లలే కావచ్చు, స్కూల్లో చదువుకునే పిల్లలే కావచ్చు, అందరినీ కూడా క్రమశిక్షణతో పెంచి వాళ్ళ అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఇవల్ల మేము చాలా నీతి కథలు నేర్చుకున్నాం. ఇప్పటికీ నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. మీరు చెప్పినటువంటి కథలే మా పిల్లలకు చెప్తాం. అది చెప్తుంటే అంటే మీరు నిజంగా చెప్తున్నాం సార్, ఆ కథలు చెప్తుంటే మీరు మా కళ్ళ ముందు కలుగుతారు సార్. నెక్స్ట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సుందరి గురుజీ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. అధ్యక్షత వహించినటువంటి శీలా గురుజీ గారికి, మిగిలినటువంటి పెద్దలైనటువంటి ఉపాధ్యాయులందరికీ, తర్వాత అందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభ ఆశీస్సులు. ఏం మాట్లాడాలో అర్థం కావాలి, మాట్లాడమంటున్నారు, ఏం మాట్లాడాలి. ఇంతమందిని చూసేసరికి ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. అందరూ కూడా చాలా చక్కగా మంచిగా ఉపాధ్యాయులుగాను, మిగతా డాక్టర్స్గా అన్ని రకాలుగా కూడా స్థిరపడ్డారు. కాబట్టి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అసలైనటువంటి ఒక చిన్న విషయం చెప్పేసేసి ముగిస్తాను, ఎక్కువ చెప్పను. మీకు మాకు ఉన్నటువంటి మధ్య సంబంధం గురించి ఆలోచిస్తే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదువుకుని అందరం కలిసి ఇక్కడ ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో తెలియదు, అసలు ఆదిలాబాద్ అంటేనే తెలియదు. అలాంటి స్థితిలో మేము ఈ గడ్డ మీద అడుగు పెట్టాం. అది సరే, ఇక్కడ మాకు పెద్దలు సుదర్శన్ గారు, గడికి సుదర్శన్ గారు మా కోసం అని అంటే తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. నేను ఎప్పటికీ కూడా మేము గుర్తు చేసుకుంటున్నాను. వారు తర్వాత మొట్టమొదటి అడుగు పెట్టినటువంటి ప్రధాన పాఠశాలలో మాకు ఎదురైనటువంటి వారు అరుణ్ నారాయణ గారు. మీరందరూ కూడా చక్కగా మేము తర్వాత హై స్కూల్లో అడుగు పెట్టిన తర్వాత, శిశు మందిర్లో ఉన్నత పాఠశాలలో అడుగు పెట్టిన తర్వాత మాకు ప్రధాన ఉపాధ్యాయులలో ఉన్నటువంటి వారు శీలా గురుజీ. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఏ రకంగా ఉండండి, కుంభావము శ్రీభావమైన ముగ్గురు త్రిమూర్తులతోటి కలిసి మా జీవితం కొనసాగింది. మరి ఆ మధ్య ఒకసారి గుర్తు చేసుకుంటే, పాత రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏం లేవని. ఇప్పుడు మా మనుషుల మధ్య ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగం నాకు అనిపిస్తోంది. ఎక్కడైనా కొంచెం ఉందేమో కానీ ఎక్కువ శాతం లేదు. అప్పుడు నువ్వు డబ్బు ఎంత సంపాదించావు, ఏం చేసావు అనేటువంటిది లేదు. ఆ శిశు మందిర్ ఎలా ఉండేది అని అంటే, పైన తడకలు చుట్టూ ఉండేవి, పడిపోతున్నట్టుగా ఉండేది. వర్షం వస్తే వర్షం కురిసేది.
బెంచీలు అయితే చిన్న చిన్న బెంచీలు సినిమా హాల్లో వేసినటువంటి పూర్వకాలం బెంచీల్లో ఉండేది. ఆ బెంచీల మీద కూర్చునేవాళ్ళం. మేము ఒకటే కుర్చీ ఉంటే చాలు, టేబుల్స్ అవన్నీ ఏమి ఉండేది కాదు. బోర్డు కూడా అంత మాత్రంగా ఉండేది. ఆ బెంచీలు కూడా ఊగుతూ ఉండేది, సరిగ్గా కూర్చోకపోతే పడిపోయేవారు. అయినా కానీ వర్షం వస్తే కురిసేది. అయినా కానీ మరి పాఠాలు నడిచేవి, మొత్తం అందరం చెప్పుకునేవాళ్ళము. మేము కూడా మా టీచర్లు అందరం కూడా అప్పటి ఉన్నటువంటి ఆప్యాయత ఎంత ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో సగం మంది ఉన్నాం అక్కడ. చాలా ఏదైనా ఒక పండుగ వస్తే ఏదైనా పదార్థం ఏదైనా పిండి వంట చేసుకున్నాక అందరం కలిసి తినేవాళ్ళం, తెచ్చుకునే. శిశుమందిర్లోనే పెరిగాడు. ఇప్పటికీ నేను గుర్తు చెప్తూ ఉంటాను. తీసుకొచ్చి అక్కడ ఒళ్ళు పెట్టేసేస్తే వాడు మొత్తం స్కూల్ అంతా కూడా చెట్ల కింద తిరిగేవాడు. చంద్రకళ అటెండర్ కర్మచారి, ఆమె చూసుకునేది, ఆమె ఆడిచ్చేది, మేము క్లాసులు చెప్పుకునేవాళ్ళం. ఎంత ఆనందంగా ఉండేదంటే ఆ వాతావరణం. అంటే ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇటువంటి ఆప్యాయతలో ఏం సంపాదించాము అని అంటే కోట్ల కొద్ది ఆస్తికి సమానమైనటువంటిది కాదు ఆ సంపాదన. ఎంత డబ్బు ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ అదంతా పక్కన పెట్టేసేది. మరి మేము కూడా, మీరు అలాగే ఉండేవారు, మేము అలాగే ఉండేవాళ్ళం. మేము ఏం చెప్పేవాళ్ళము అని అంటే మేము నేర్చుకున్నది గురుభ్యో నమః అన్నదానికనే. గురువులు మాకు ఏం చెప్పారో మేము అది మీకు అందించామంటే. మాకు వచ్చిన జ్ఞానం మీకు చెప్పాలి. మాకు మీరు దొరికారు, మీకు మేము దొరికాము. అంటే అక్కడ ఇంక ఏమీ లేదు. చెప్పాలి 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 అనే తరగా మాకు మీరు వినాలి అనేటువంటి కోరిక. మీరు కూడా వినేవారు చక్కగా. అందుకని ఏదైనా ఇప్పుడు గజానం అడిగాడు, ప్రాయోపవేశం చెప్పమంటారా, ఇంకేదో చెప్పమంటారా, ఇంకా ఘోషయాత్ర చెప్పమంటారా, మీరు చెప్పిన పాఠం అని అన్నాడు. అంటే అక్కడ నేర్చుకున్న దాంట్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ వస్తే గవర్నమెంట్లోకి వెళ్ళినా అంతే. మన ప్రమోద్ చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఏమీ తక్కువ చేయలేదు. అక్కడ ఇంకా ఎక్కువ, ఇంకా మీరు అక్కడి నుంచి నేర్పి చేసి ఇంకా అక్కడ అంకితం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గురువుల దగ్గర నుంచి వచ్చింది. మా గురువులు మాకు అలా చెప్పారు. తర్వాత రెండోది కుటుంబ వాతావరణం. మా పెద్దలు పూర్వీకులు, వాళ్ళని గుర్తు చేసుకోవాలి తప్పనిసరిగా. వాళ్ళు మాకు ఇచ్చిన సంప్రదాయం, వాళ్ళు పరోపకారం, ఇద్దరికి ఉన్న దాంట్లో పక్కవాళ్ళని పంచిపెట్టడం. ఆస్తి అని కాదు, ఏదైనా కానీ మంచి మాట ఏదైనా సరే ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి పెద్దలు ఇచ్చారు. మా తాతలు వాళ్ళు ఇచ్చారు, మా అమ్మమ్మ మా తాతగారు వాళ్ళు. ఆ కుటుంబం నుంచి వస్తున్నదే మీకు అందించాము, మా పిల్లలకి అందించాము, మా మనవాడికి కూడా అందిస్తున్నాం. అందరికీ మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఏదైనా కానీ చెప్పడం అది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అది అంటే బీజం అక్కడ పడింది. మీరు అన్నారు కదా, ఎక్కడ బీజం ఎలా వేస్తే అలాగే చెట్టు రమ్మంటే రాదు. కాబట్టి మనం చెప్పినటువంటి భావాలతోటి అది ఎక్కడైనా సరే మనసులో హత్తుకుంది అనంటే, ఒక్కసారి మనసులో పడిపోయిందనంటే ఇంకా అది పోదు జీవితాంతం. అలాగా స్కూలు, మాకు చదువు చెప్పినటువంటి గురువులు, మాకు ఇచ్చినటువంటి ఇంటి యొక్క సంస్కారం, వీటితోటి పొట్టచేరు పట్టుకుని హైదరాబాద్ వచ్చినా కానీ ఎందుకు వచ్చామో అని మేము అనుకోలేదు. ఇప్పటికీ కూడా హైదరాబాద్లో ఉండని మాకు ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, ఇప్పుడు ఓపిక ఉంది వెళ్దాం అని వచ్చారు. ఓపిక పోయినప్పుడు చెప్పలేము మరి అది ఎలా ఉంటుంది. మా పిల్లలు తీసుకొచ్చే వస్తాం, అప్పుడు పిల్లలు తీసుకురావాలి, వాళ్ళు వస్తాం. ఈ ఒకరికొకరు ఉన్నాం కదా, భార్యకి భర్త, భర్తకు భార్య, ఇద్దరు ఒకరికొకరు అంతగా ఉండి వచ్చేసాం. ఎందుకు వచ్చామనంటే ఇది ఈ అవినాభావ సంబంధం, అత్యంతమైనటువంటి అనురాగం, ప్రేమ, ఆప్యాయత, దీనికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. అన్నీ పాఠాలలోనూ వాటిల్లోనూ ఉంటున్నాయి. స్లోగన్స్ లేకపోతే కొటేషన్స్, అవి మన జీవితంలో ఆచరించి చూపించాం. ఇది శిశు మందిర్ యొక్క గొప్పది. అంతకంటే ఇంకేం లేదు. మీరు ఈ విధంగా నన్ను, మమ్మల్ని, మురళీకృష్ణ గురుజీని, మా ఇద్దరిని కూడా ఎంతో ప్రేమతోటి మమ్మల్ని ఆహ్వానించి ఇలాగ ఆనందంతో మాతో మాట్లాడినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అసలు వద్దనుకున్నాను, కానీ ముందే ఇచ్చేసారు మైకు. చాలాసేపు మాట్లాడాను, చాలా సంతోషం. ధన్యవాదాలు. అంటే మేము కూడా 30 సంవత్సరాల తర్వాత వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళి వచ్చినాం. మేము
యాక్చువల్లీ అంటే సన్మానం ఆఫ్టర్నూన్ సెషన్, అంటే ఆఫ్టర్నూన్ సెషన్ టీచర్ సెషన్, ఆఫ్టర్ స్టూడెంట్ సెషన్. మేమందరం కూడా కష్ట సుఖాలు మేము కూడా చాలా మంది తర్వాత 30 తర్వాత కలిసినాం కాబట్టి గురుజులందరికీ మా బ్యాచ్ తరఫున విన్నవించేది ఏంటంటే 3 నిమిషాలు మాత్రం సమయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను అధ్యక్షులు చేయలేదు. కారణం ఏంటంటే నేను ఎప్పుడు తిరిగిపోతాను. ఎందుకంటే అధ్యక్షుడిగా చేస్తే వరకుంటాను, సూర్యగారు వరకుంటాను. ఆ కారణంగా అంటున్నాను, అధ్యక్షుడు రాష్ట్ర వరకుంటాను. ఒక నిమిషం. సంస్థ పనిచేసినటువంటి సుదర్శన్ గారు, కోటరాజు గారు, సర్పంచ్ కోటరాజు గారు, వాళ్ళ దగ్గర నేను 3 సార్లు అసిస్టెంట్గా పనిచేశాను. వయసులో వారు పెద్దవాళ్ళు, చదవడం కూడా చాలా ఒకటే. కోటరాజు గారు పనిచేస్తుంది అనుకోండి. కాబట్టి వాళ్ళతో పనిచేశాను. నేను ప్రాంతంలో టూర్ చేసినప్పుడు వాళ్ళ స్కూళ్ళు కోటరాజు గారు విజయనగరంలో ప్రధాన ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఒక పరిస్థితి మాత్రం పోగొట్టుకుంటారు. లోపల సీనియర్ జూనియర్ మాకేంటంటే మాకు బోధించిన ఉపాధ్యాయులకు మాత్రమే మేము తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కొందరు ప్రధాన పాఠశాలలో మేము వెళ్తాం కావచ్చు. కాకపోతే ఏమంటే మాకేంటంటే మాకు చదివి చెప్పిన వాళ్ళని మాత్రమే మేము 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుర్తించుకొని ఆహ్వానించాం. కాబట్టి ఏమన్నా తప్పకుండా మీ స్టూడెంట్గా మేము భావించి మమ్మల్ని మీరు క్షమించాలని మేము కోరుతాము. తర్వాత గారు 2 నిమిషాలు మాట్లాడారు. సభా సరస్వతికి నమస్కారాలు చెప్తూ మరి పిల్లలందరికీ కూడా నా దివ్యమైనటువంటి శుభాశీస్సులు కలగజేస్తూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తూ దూరం ధారవానుకోకుండా వచ్చాము మేము. చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన తర్వాత. సరే ఇందాక చాలామంది చెప్పారు శిశుమందిలో చదివితే మనకు ఒక సంస్కారం వస్తుంది అని అన్నారు. మీకు ఎటువంటి సంస్కారం అయితే మేము అందించామో ఆ సంస్కారాన్ని ముందు మేము నేర్చుకోవాలి. మేము నేర్చుతేనే మీకు కలుగుతాం. అటువంటి మరి ఇక్కడ శిశుమందిర్లో ఉపాధ్యాయుడిగా చేయడం అనేటువంటిది కూడా ఒక సాము లాంటిది. 3 సెక్షన్లు ఉన్నాయంటే 150 మంది ఉంటారు. 150 మంది కూడా అందరూ ఒకే విధంగా ఉంటారు. తుంటరి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేసే ప్రశ్నలు తుంటరి ప్రశ్నలు ఉంటాయి. దానికి సమాధానం చెప్పే స్థితి ఉపాధ్యాయుడికి ఉండాలి. అంచేత మీ ఇద్దరు కూడా ఒకే సబ్జెక్టు చెందించినటువంటి వాళ్ళం కాబట్టి ఇందులో ఈ పాఠంలో వచ్చేటువంటి మరి విషయాలు ఏమిటి, ఎటువంటి ప్రశ్నలు విద్యార్థుల దగ్గర నుంచి వస్తాయి మనకి అనేటువంటి విషయాలన్నీ కూడా మేము తెలుసుకుని పూర్తిగా కరువు అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వాళ్ళు అడిగిన సమాధానానికి మేము కరెక్ట్గా సమాధానం ఆ విధంగా చేయడం వల్ల మేము ఒక ఇటువంటి స్థాయిలో ఉండగలిగాం. తర్వాత ప్రభుత్వంలోకి వెళ్ళామనుకోండి, ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే స్థాయిని మేము కంటిన్యూగా చేస్తూ ఒక సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నాం. ఒకటి తర్వాత మనం మీ ఉపాధ్యాయ తల్లిదండ్రులు గురువు ఈ ముగ్గురిని కూడా మనం ఎల్ల వేళలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే
మీ తల్లిదండ్రులు వ్యవసాయదారుడు కావచ్చు, ఒక గుమాస్తా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు వాళ్ళని మించి వెళ్ళిపోతారు. కలెక్టర్ అయిపోతారు, లేదా డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, ఏదో అయితే ఉంటారు. కానీ తల్లి తండ్రి మాత్రం అలాగే ఉంటారు, మీరు ఉన్నత స్థితిలో వెళ్తారు. అట్లాగే గురువు కూడా ఉపాధ్యాయుడిగానే మిగిలిపోతారు, మీరు మాత్రం పై స్థాయిలో వెళ్ళిపోతారు. ఆ మాత్రం చేత గురువు మిమ్మల్ని అభివృద్ధి సాధించేందుకు తోడ్పడతాడు తప్ప వేరే విధంగా కాదు. కాబట్టి ఈ ముగ్గురిని మనం సమాజంలో గుర్తుపెట్టుకుని, ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం సమాజం నుంచి మేలు పొందాం, గురువుల నుంచి మేలు పొందాం. ఇవన్నీ కూడా సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఏ సమాజం నుంచి అయితే మనం ఈ విధమైనటువంటి అభివృద్ధి చెందేమో, సమాజానికి మనం ఏం చేస్తున్నామో, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, డాక్టర్ వృత్తిలో ఉండొచ్చు, లేకపోతే ఇంజనీరింగ్గా ఉండొచ్చు, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మనం సంపాదించిన ధనంలో, ఇందాక ఎవరో చెప్పారు ఇలా సేవ చేస్తున్నాం సార్ అని, చాలా సంతోషం అనిపించింది. కాబట్టి సమాజానికి కూడా మనం ఎంతో కొంత మేలు చేస్తూ మీ జీవనాన్ని ఈ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరు. జీవితంలో ఎదుగుదల ఏదైతే ఉందో, మనం ఒక మొక్క నుండి ఏ విధంగా నేర్చుకుంటాం అనేది ఒక పాట రూపంలో మన ముందుకు వస్తున్నారు నర్మద 10వ ఆ సెక్షన్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త జీవులు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త జీవులు కనిపిస్తుంది. దూరమెంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేసేది అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారిని దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి.
అంతులేని చింతలకి ఆదిలోను కావాలి మౌనైకు చెబుతుంది బుద్ధి అపజయాలు కలిగిన చోటే గెలుపు గెలుపు వెలిగిస్తుంది ఆకులన్నీ నాటిన చోటే కొత్త చెరువు కలిగిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ మళ్ళీ మనకు ప్రత్యేక సన్మానం, గురువులకు ప్రత్యేక సన్మానం అనేది ఉంటుంది. అప్పుడు అందరికీ అవకాశం వస్తుంది. ఫోటో సెషన్ కూడా ఉంటుంది. కోరుతున్నాం. గురుతు చేయుని గతం ఆనాటి చెల్లిమి ఒక కథ కళ కాదు నిజమే కథ అని నేను అనుకుంటాను. పాట కాదని నా పాట ప్రకారం నేను అనుకుంటున్నా. మరి 3 నిమిషాలు ఒప్పుకుంటారంటే ఏం మాట్లాడో నాకు అర్థం కాలేదు. అందువల్ల నేను 30 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎవరు చూడలేదు. ఒక శేఖర్ అప్పుడప్పుడు నాకు మా ఏరియా వైపు అసలు అడగకుండా తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎవరు చూడలేదు. నేను అందరూ అనుకున్నాను ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటాను. మరి ఒకసారి మీ క్లాస్ ఫోటో కనుక చూపిస్తారేమో ఇక్కడ పెడతారేమో అనుకున్నాను. వాళ్ళందరూ పేర్లు చెప్తామని అది అనుకున్నా. ఆ తర్వాత మీరు మీ పేరు చెప్తారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. మీరు ఏం చేస్తారో చెప్తారనుకున్నాను. అది కాకుండా మీరు క్లాస్ నుంచి మనం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని ఒక్కొక్క లీడర్ నుంచి మాట్లాడుతుంటే మరి మన అనుభవాలేవి జ్ఞాపకాలేవి మరి ఆత్మీయ సమ్మేళనంలో మూల ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. అయితే ఇప్పుడు అమలాపురం నుంచి మన మురళీకృష్ణ గారు వచ్చారు. నేను నిజామాబాద్ వచ్చాను. ఎంతో మంది మన హైదరాబాద్ నుంచి సుందరి గారు వచ్చారు. మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ముంబై నుంచి వచ్చింది. మరి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోదాం ప్రోగ్రామ్. 30 సంవత్సరాలుగా దాదాపు అయితే మేము ఎవరిని చూడలేదు. అందుకోసము ఇంత ఎడబాటును మనము భరించిన వాళ్ళము ఇంకా ఎంతసేపు ఉండగలను మేము అనుకుంటున్నా. నేనే అనుకుంటున్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు మీ పేరు చెప్పి మీరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో మీ అనుభవాలు మీరు కూడా చెప్పితే మీరు అందరూ పంచుకుంటే మేము కూడా వింటాము ఆ అనుభవాలను. అది నా ఉద్దేశం. Why? Because many times this kind of segments will be happening wherever they ఎక్కడైనా జరుగుతుంటాయి. They can remember their previous memories. ఆ జ్ఞాపకం చేసుకుంటే నా వస్తుంది. ఇంకొక ఈ బాబు చెప్పాడు భగవంత్ దాస్ గురు జరగానే ఆ పత్తి పెన్ను అవేకరణ పుట్టారని చెప్పేసి. ఇప్పుడు నేను శిశు మందిర్లో చేరిన తర్వాత పోచంపాడులో పనిచేసినప్పుడు అందరు ఆచార్య అనేవాళ్ళు ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత నన్ను గురుజనులను ప్రారంభించారు. ఇక్కడ గురుజు అంటారు కాబట్టి మీతోటి నేను చాలా మైండ్ లేదని కాబట్టి ఇప్పటికి నేను ప్రామిస్గా చెప్తున్నాను. నా స్టూడెంట్స్ నా టీచర్స్ అందరూ నన్ను గురుజీ అంటారు. అలా పిలిపించుకుంటున్నాను. ఇప్పటికి నా వేషం మారలేదు. నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో మీరు మీకు కాకుండా ఇదే నామం మీసాలు ఇదే వేషం. ఇప్పటికీ నాలో మార్పు రాలేదు. నేను మా పాఠశాలలో పనిచేస్తే తెలుగు టీచర్ పక్కన ఉంటే అతన్ని గుడ్ మార్నింగ్ సార్ అంటారు. నన్ను మాత్రం నమస్కారం గురించి అంటారు. ఇప్పటికీ కోలాటము చెక్క భజనలు అన్ని జరుగుతుంటాయి. అవన్నీ శిశు మందిర్లు నేర్చుకున్నాను. స్టిల్ ఐ కనెక్టెడ్ విత్ విద్యాపీఠం. విద్యాపీఠం నాకు తిండి పెట్టింది, నాకు ఒక భరోసాని ఇచ్చింది. కాబట్టి ఇప్పటికీ నేను విద్యాపీఠం మర్చిపోను. విద్యాపీఠంలో నేను మెంబర్ ఉంటాను. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిపి నేను ఐచ్ఛికరంగా నేను 2 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పటికి కూడా మన తెలంగాణ లోపల శిశు మందిరాలన్నీ ఇంగ్లీష్ కావాలని చెప్పేసి మేము అక్కడ ఒక కమిటీ ఏర్పడి ఆ ఇంగ్లీష్ కమిటీలో నేను ఒక మెంబర్ని. ఆ కమిటీగా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం మేమందరం కలిసి మేము విద్యాపీఠం వెళ్తాము. ప్రతి సమ్మర్ లోపల అందరి టీచర్లకి ఇంగ్లీష్లో మేము టీచ్ చేస్తాం. వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటాం. ఆ రకంగా ఇప్పుడు మేము ఇంగ్లీష్ టీచర్లు అందరినీ డెవలప్ చేసినాము. ఇప్పుడు శిశు మందిరాన్ని ఇంగ్లీష్ మారిపోయినాయి. యూనిఫామ్ కూడా మారింది. అఫ్ కోర్స్ ఐ నెవర్ చేంజ్ మై యూనిఫామ్. కాబట్టి
విద్యాపీఠంకు అనుబంధంగా నడిచే మన పాఠశాల ఇది ఎంతో పేరుగాంచిన మన ఇది హౌసింగ్ బోర్డు ఉన్నత పాఠశాల లోపల ఇలాంటి అనుబంధ బాంధవ్యాలు నాకున్నవి. నేను ఇవన్నీ నెమరు వేర్చుకుందామని నేను అనుకున్నాను. అలాంటి విషయాలు మీరు కూడా చెప్తే నేను సంతోషిద్దాం అనుకున్నాను. ఇక మన అదే అలా అనేసరికి నేను కొంచెం డిసప్పాయింట్. సో అంటే మీ షెడ్యూల్ చేంజ్ చేయమని చెప్పడం లేదు, ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్. అంటే ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ నేను దీన్ని మార్చమని నేను చెప్పడం కానీ నాకేది అనిపిస్తున్నది. ఇప్పుడు నేను కొందరి మొక్కలు చూశాను. ఒకసారి మీరు మాట్లాడుతుంటే పిక్కి అన్నారు. అప్పుడు వెంటనే అమ్మాయి గుర్తొచ్చేసింది. నేను ఆ క్లాసులో అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయి పేరు గుర్తొస్తున్నది అని నాకు పేరు మర్చిపోయా. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పుడు పింక్ కానీ పింక్ అని గుర్తొచ్చింది. ఒకసారి నాకు పేరు గుర్తొచ్చేసింది. అలాగే సాగర్ నేను మాట్లాడుకుంటాం సాగర్ రెడ్డి నీకు మన వినోద్ సాయినాథ్ మాట్లాడుతుంటే ఆవిడ అల్లరుడు నాకు బాగా అంటున్నాను. ఎప్పుడు అల్లరల్లే చేస్తుంటే ఆవిడ బాగా తెలుసు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టుకొని గుర్తుపెట్టేశారు. నవీన్ గురించి మాట్లాడితే అవును